అందరికీ నమస్కారం. నేను కీర్తన. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన మార్గదర్శకాల్లో 4వ దాని గురించి చెప్పబోతున్నాను. స్టార్ట్ ఫీడింగ్ హోమ్మేడ్ సెమీ సాలిడ్ కాంప్లిమెంటరీ ఫుడ్స్ టు ది ఇన్ఫాంట్ సూన్ ఆఫ్టర్ 6 months ఆఫ్ ఏజ్. అంటే 6 నెలలు వయసు వచ్చిన పిల్లలకి తల్లి పాలతో పాటు ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 6 నెలలు వయసు దాటిన పిల్లలు సరైన ఎదుగుదలను కొనసాగించడానికి తల్లి పాలు మాత్రమే సరిపోవు. తల్లి పాలతో పాటు కాంప్లిమెంటరీ ఫుడ్స్ని కూడా ఇవ్వాలి. కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటే తల్లి పాలతో పాటుగా ఉగ్గు, పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు ఇచ్చినప్పుడు అవి ఉడికించి మెదిపి ఇవ్వాలి. అయితే ఎందుకు మనం ఈ కాంప్లిమెంటరీ ఫుడ్స్ని ఇవ్వాలి మరియు పిల్లలకు ఏ వయసు వచ్చిన తర్వాత ఈ ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి 6 నెలలు తల్లి పాలు ఎదుగుదలకి సరిపోతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ అధిక పోషకాలు ఎదుగుదలకు అవసరం ఉంటాయి. కాబట్టి మనం ఈ కాంప్లిమెంటరీ ఫుడ్స్ని అందించాలి. సాధారణంగా 6 నుంచి 12 నెలలు ఉండే పిల్లలకి రోజుకి 650 నుంచి 720 కిలోకాలరీల ఎనర్జీ అవసరం ఉంటుంది మరియు 9 నుంచి 10.5 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. అయితే తల్లి పాల నుంచి కేవలం 500 క్యాలరీలు మరియు 5 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తాయి. కాబట్టి సరిపోయే అన్ని క్యాలరీస్ అందించడానికి ఈ కాంప్లిమెంటరీ ఫుడ్స్ అనేవి తోడ్పడతాయి. పెద్దవారి కన్నా 5 నుంచి 10 రెట్లు ఎక్కువ మైక్రోన్యూట్రియంట్స్ పిల్లలకు అవసరం ఉంటాయి. కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ మరియు ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని అందించాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆయిల్ సీడ్స్, నెయ్యి, నట్స్, పాలు, పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. గుడ్లు, పప్పులలో శనగలు, చిక్కుళ్ళు, పెసర్లు వీటిలో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. వీటితో పాటు పండ్ల రసాలు, పండ్లు మెదిపి ప్యూరీలా ఇవ్వాలి. అయితే ఈ కాంప్లిమెంటరీ ఫుడ్స్లో ఉప్పు మరియు పంచదారని వేయొద్దు. 8 నెలల వయసు నుంచి పిల్లలకి ఉడికించిన గుడ్డు, చేపలు మరియు మాంసంని కొంచెం కొంచెంగా ఇవ్వండి. ఒకవేళ పిల్లలు దాన్ని ఇష్టపడకపోతే పప్పులు ఇవ్వండి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఇవ్వాలి. అందులో కావాల్సినన్ని విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి. పిల్లలకు విరోచనాలు అయినప్పుడు పోషక ఆహార లోపాలు రాకుండా జాగ్రత్తగా మంచి పోషకమైన ఆహారాన్ని అందించాలి. కాంప్లిమెంటరీ ఫుడ్స్ని పిల్లలకి ఎలా అలవాటు చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటి 4 నుంచి 5 రోజులు పప్పుతో చేసిన సూప్ని పల్చగా ఇవ్వాలి. తర్వాత నీళ్ళ శాతాన్ని కొంచెం తగ్గించి మెత్తటి ఆహారాన్ని తినిపించాలి. పిల్లలకు ఈ ఆహారం తినడం అలవాటైన తర్వాత కొత్త ఆహారాలను మొదలు పెట్టొచ్చు. ఉడికించి మెదిపిన బంగాళదుంప, ఆవిరికి ఉడికించిన యాపిల్ లాంటివి ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తినడం మొదలు పెడతారు. ఇలా కొద్ది కొద్దిగా ఫుడ్ ఇవ్వడం వలన పిల్లలకి ఏవైనా ఫుడ్ ఇంటాలరెన్స్ కానీ లేదా ఫుడ్ ఎలర్జీ ఉంటే మనకి తెలుస్తుంది. అయితే మనం రోజుకి ఎన్నిసార్లు ఈ కాంప్లిమెంటరీ ఫుడ్స్ని ఇవ్వాలి? ఈ చిత్రంలో చూపించిన విధంగా 6 నుంచి 8 నెలలు ఉన్న పిల్లలకి తల్లి పాలతో పాటు రోజుకి 2 సార్లు కాంప్లిమెంటరీ ఫీడ్స్ని ఇవ్వాలి. 9 నుంచి 24 నెలలు ఉన్న పిల్లలకి రోజుకి కనీసం 3 సార్లు ఇవ్వాలి. ప్రతిసారి ఒక పండుని ఇవ్వాలి. ఈ ఆహార పట్టిక చూస్తే ఏ సమయంలో ఎలాంటి ఆహారం పిల్లలకి తినిపించాలి, ఇంకా ఏమేమి తినిపించవచ్చు, ఎంత మొత్తంలో తినిపించవచ్చు అని మీకు వివరంగా అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని కనుక చూసినట్టయితే 6 నుంచి 8 నెలలు ఉన్న పిల్లలకి మొదటిగా ప్యూరీ అంటే గుజ్జులు ఇవ్వచ్చు. క్యారెట్, గుమ్మడికాయ, పాలకూర, బంగాళదుంప, యాపిల్తో చేసిన గుజ్జు ఇవ్వచ్చు. అలాగే ఉడికించి తురిమిన కోడిగుడ్డు, మెదిపిన చేప లాంటివి పిల్లల డైట్లో ఇవ్వాలి. 9 నుంచి 12 నెలలో ఉన్న పిల్లలకి తురిమిన కూరగాయలు కానీ ఉప్మాతో పాటు ఉడికించిన కోడిగుడ్డు లేదా కిచిడీతో పాటు ఉడికించిన కోడిగుడ్డు, పొంగల్ లేదా వెజిటేబుల్ కిచిడీని కూడా ఇవ్వచ్చు. స్నాక్స్లో అయితే మెత్తగా ఉడికించిన బఠానీ, బొబ్బర్లు, బొప్పాయి, అరటిపండు, పెరుగు, కోడిగుడ్డు, మెదిపిన చేప లాంటివి పెట్టొచ్చు. అలాగే అమైలేస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు పిల్లలకు చాలా మంచిది. కావున అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 250 గ్రాముల ధాన్యాలు లేదా చిరుధాన్యాలు తీసుకొని వాటిని 8 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టండి.
నానిన తర్వాత నీటిని తీసేసి 24 నుంచి 48 గంటల పాటు మొలకెత్తించాలి. దాని తర్వాత 5 నుంచి 8 గంటల పాటు ఎండలో ఎండనివ్వాలి. తర్వాత వేయించి తేమ అంతా పోయిన తర్వాత పిండి చేసుకోండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని రోజు ఒక 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ పిండిని ఉడికించి పిల్లలకి ఇస్తే మంచి పోషకాలు లభిస్తాయి. ఇలాంటి ఆహార పద్ధతులు పాటించడం వలన పిల్లలకు ఎదుగుదల అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ధన్యవాదాలు.